శనార్థి తెలంగాణ పత్రికలో వార్తలు చూస్తే తెలంగాణపై వీడని టీడీపీ ఆశలు, బీసీ వ్యూహంతో ముందుకు, ఎన్టీఆర్ ఫార్ములాపై ఆలోచన, మహానాడులో హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావన, బనకచర్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయం, ఏపీ తెలంగాణ రెండు కళ్ళంటూ ముక్తాయింపు, తెలంగాణలో ఏపీ వాసుల ఓటర్లపై ప్రత్యేక దృష్టి, ఏపీ ఫార్ములా ఇంప్లిమెంట్కు యత్నం, బీజేపీ టీడీపీ కాంబినేషన్పై సమాలోచనలు జరుగుతూ ఉన్నాయట తెలంగాణలో. ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ఉనికిని పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ పార్టీ పక్కా ప్రణాళికలే సిద్ధం చేసుకుంది. ఏపీలో బలంగా ఉన్న ఆ పార్టీ తెలంగాణలోనూ తన ప్రభావాన్ని చూపించేందుకు ఉవ్విల్లూరుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బే తగిలింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆ పార్టీని పూర్తిగా కథం పెట్టే పనులు చేశారు. దీంతో తప్పని పరిస్థితిలో తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారం చేపట్టినప్పటికీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ రాజకీయ మైలేజ్ రాలేదు. ఆ తర్వాత అక్కడ జగన్ సీఎం కావడంతో మరింత ఇబ్బందికర సిచ్యువేషన్ దాపురించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీతో పాటు కేంద్రంలోనూ టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తెలంగాణలోనూ విస్తరించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించినప్పుడు ఆ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టడం చాలా కష్టమైంది. తెలంగాణలో అప్పట్లో కాంగ్రెస్ పాతుకుపోవడం, ఆ ప్రాంతంలో బలమైన రెడ్ల ఆధిపత్యం ఉండడంతో ఎన్టీఆర్ పార్టీ విస్తరణలో ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో రెడ్ల ఆధిపత్యాన్ని నిలువరించనిదే ఇక్కడ తెలుగుదేశం జెండా పాతడం కష్టమనే అభిప్రాయానికి ఆయన వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మెజారిటీ వర్గాలైన బీసీలను టీడీపీ హక్కును చేర్చుకుంది. ఆయా సామాజిక వర్గాలే టార్గెట్గా ఎన్టీఆర్ తన మేనిఫెస్టోను రూపొందించారు. అదే ఫార్ములాతో అప్పట్లో ఎన్టీఆర్ గ్రాండ్ సక్సెస్ సాధించారు. అంతేకాక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రెడ్ల చేతుల్లో ఉన్న పోలీస్ పటేల్ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి బీసీల్లో టీడీపీకి విశేష ఆదరణ వచ్చేలా చేశారు. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ఫార్ములాతో తెలంగాణలో తెలుగుదేశాన్ని విస్తరించాలని చూస్తున్నారు. ఇన్నాళ్ళు తెలంగాణలో టీడీపీ యాక్టివ్గా లేకున్నా పార్టీ 1.6 లక్షల సభ్యత్వాలను కలిగి ఉంది. అంతేగాక హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో తెలుగుదేశానికి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంకునే టీడీపీ పోలరైజ్ చేయాలని చూస్తుంది. ఓటు బ్యాంకు బలంగా ఉన్న జిల్లాలో ఇంకొంచెం బీసీల ఓట్లను సమీకరించగలిగితే తెలుగుదేశాన్ని తెలంగాణలో కాస్తైనా బలీయమైన శక్తిగా మార్చొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం సరిగ్గా గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనుసరించిన ఫార్ములానే చంద్రబాబు ఎత్తుకున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికీ రెడ్ల బలీయమైన రాజకీయ శక్తిగానే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం స్పష్టంగా ఉంది. అటు బీఆర్ఎస్ వెలమల డామినేషన్ ఎలాగో కొనసాగుతుంది. అందువల్ల ఈ రెండు సామాజిక వర్గాలకు భిన్నంగా తమకు తెలంగాణలో గల ఓటు బ్యాంక్తో పాటు మెజారిటీ బీసీ వర్గాలను మచ్చిక చేసుకోవాలని కలిగితే టీడీపీకి రాజకీయంగా లాభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. అయితే తెలంగాణలోనూ బీజేపీతో రాజకీయంగా కలిసి వెళ్తే ఆ ఫ్యాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని అంచనాలో టీడీపీ వర్గాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే బనకచర్ల ఇతరత్ర అంశాలపై తెలంగాణ బీఆర్ఎస్ నేతలు టీడీపీని కార్నర్ చేస్తున్నారు. అందువల్ల ఈ అంశాలపై చంద్రబాబు చాలా సున్నితంగా తెలంగాణ ప్రజలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరికి సంబంధించిన మిగులు జలాలు మాత్రమే ఏపీ వాడుకుంటుంది, దీనివల్ల తెలంగాణకు వచ్చే నష్టం లేదని చెబుతూ ఇక్కడి ప్రాంత ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ తెలుగుదేశం బలోపేతానికి పక్కా ప్రణాళికతో ముందుకు అక్కడ అధికారం ఉన్న తర్వాత విస్తరణ కాంక్ష సహజంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంటర్ కావాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.